దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి కూడా తెలివిగా అడగాలి. అయ్యా, నాకు చదివినది జ్ఞాపకం ఉండటం లేదు, ఈ జ్ఞాపక శక్తిని, దీనురాలని నాకు ఇవ్వు. దేవుడి పిల్లలు చేయవలసిన ప్రార్థన విన్నపం. నాకు పలానా సబ్జెక్టు వీక్గా ఉన్నాను తండ్రి, అది చదివినప్పుడు నాకు జ్ఞాపకం ఉండటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి నా తెలివి సరిపోవట్లేదు, నీ తెలివి, నీ జ్ఞానం యేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన నీ జీవితాన్ని సఫలం చేస్తుంది. ఆ క్వశ్చన్ నువ్వు చూసిన వెంటనే దేవుణ్ణి అడిగిన ఆ ప్రార్థన సఫలం చేసి నీకు దేవుడు నువ్వు చదివిన దాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి ఆ ఆన్సర్ సెట్ మీద నువ్వు చక్కగా రాయటానికి దేవుడు కృపనిస్తాడు. ఆమేన్. అది దైవిక సంబంధమైన పిల్లలు చేయవలసిన ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం, వీళ్ళు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం. అబద్ధం. నిజమైతే ఉందా? కాదు కదా, అది కాదు ప్రార్థన. పిల్లలు ఏమని ప్రార్థన చేయాలి? నాకు జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి లేవు, నేను రాత్రి పిల్లలు చదువుతాను తండ్రి, అయితే చదివినది నాకు జ్ఞాపకం ఉండాలి. ఎగ్జామ్ టైంలో నాకు ఆరోగ్యం ఉండాలి, ఏ నీరసం, ఏ బలహీనత ఉండకూడదు, ఏ విధమైనటువంటి అలసటతో నేను ఉండకూడదు. నేను మన ఎగ్జామ్ హాల్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఏ ప్రమాదాలు జరగకూడదు. సమయానికి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అని ప్రార్థన చేసుకోవాలి. ఇది దైవికమైన జ్ఞాన సంపాదన అంటే. ప్రార్థన, అయ్యా యేసయ్యా, నా ముందళ్ళు బాగా రాచి నేను బాగా రాశాను, నా ఎన్నికలు బాగా రాచి నేను బాగా రాశాను, కృప చూపించి ముందు బాగా 100 మార్కులు చదివే నేనైనా, వెనక బాగా 100 మార్కులు రాసిన నేనైనా అని ప్రార్థన చేసినాం అనుకో, మంచిదే, దేవుడు 100 మార్కులు చదివేటట్టు వేస్తాడు. మరి నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు 100 మార్కుల పైన గబ రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మరి మన మార్కులు ప్రైజ్ లార్డ్. యుక్తిగా, జ్ఞానంగా దేవుని సన్నిధిలో జ్ఞాన సంపాదనకు ఎలాగో ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. అడ్డగోలుగా ఎవరెవరో చేసుకుని పోతున్నారు, అలాగే చేసుకుందామంటే వద్దు. వాళ్ళు చేసుకుని వాళ్ళకి వచ్చిన గొప్ప తెలివి.